ఢిల్లీ పీఠంపై ఇప్పుడు సరికొత్త రాజకీయ సునామీ చెలరేగబోతోందా? దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రతిపక్షాల కోటలు పేకమేడల్లా కూలిపోబోతున్నాయా? ఎస్, దేశ రాజకీయ చదరంగంలో ఎవరు ఊహించని సంచలన ఎత్తుగడలు మొదలయ్యాయి. దెబ్బకు దెబ్బ, ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా పావులు కదులుతున్నాయి. అనుకుంటే వదిలిపెట్టరు అనుకున్నట్లుగా కమల్నాథులు పట్టు బిగిస్తున్నారు కూడా. సభలో తిరుగులేని ఆధిపత్యం కోసం ప్రతిపక్షాలపై వలసల వల కూడా విసురుతున్నారు. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఢిల్లీ కేంద్రంగా రాత్రికి రాత్రే మారుతున్న ఆ రాజకీయ సమీకరణాలు ఏంటి? దేశాన్ని కుదిపేయబోతున్న ఆ ఉత్కంఠభరితమైనటువంటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఆపరేషన్ జంపింగ్స్ అనే పదం అత్యంత వేడిని రాజేస్తోంది. లోక్సభలో 3/2 మెజారిటీని సాధించడమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోయినా ఎన్డీఏ పక్షాల మద్దతుతో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు పార్లమెంటులో తమ బలాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో పడినట్లు అర్థమవుతోంది. చట్టసభల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదించుకోవాలన్న పట్టుదలతో అధికార పక్షం ఉన్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల ఎంపీలపై దృష్టి సారించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నుంచి ఇప్పటికే 20 మంది పార్లమెంటు సభ్యులు వలసబాట పట్టారనే వార్తలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ ఎంపీలంతా ఎన్సీపీఏ అనే పార్టీలో విలీనం కావడం ద్వారా ఎన్డీఏ పక్షాన నిలుస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాటికి సభ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసాధ్యం అనుకున్న ఈక్వేషన్లను సుసాధ్యం చేసే దిశగా బీజేపీ బలమైన మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు కనిపిస్తోంది. లోక్సభలో సాధారణ బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోయినప్పటికీ రాజ్యాంగ సవరణ వంటి అత్యంత కీలక నిర్ణయాలకు అవసరమైన 3/2 విశేష మెజారిటీ మార్క్ 362 కావడం గమనార్హం. ప్రస్తుతం అధికార ఎన్డీఏ ఖాతాలో 293 మంది సభ్యులు మాత్రమే సుస్థిరంగా ఉన్నారు. అంటే ఆ ల్యాండ్ మార్క్ను అందుకోవడానికి ఇంకా 69 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సిందే. అయితే టీఎంసీ నుంచి బయటకు వచ్చిన 20 మంది ఎంపీలు ఎన్సీపీఏ పార్టీ రూపంలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ ఉండడంతో కేంద్రానికి కావాల్సిన అదనపు సభ్యుల సంఖ్య 49కి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్షాల సంఖ్యాబలాన్ని తగ్గించి తమ బలాన్ని పెంచుకునే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని అధికార పక్షం భావిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ మెజారిటీ లోటును భర్తీ చేసేందుకు మహారాష్ట్ర వేదికగా ఆపరేషన్ టైగర్ అనే పేరుతో సరికొత్త వ్యూహానికి తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అక్కడ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ గ్రూపులో ఉన్న 9 మంది, అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ గ్రూపులో ఉన్న 8 మంది ఎంపీలపైన ప్రస్తుతం అధికార పక్షం గట్టిగా నజర్ వేసినట్లు సమాచారం. ఈ రెండు వర్గాల్లోని అసంతృప్త నేతల్ని ఆకర్షించడం ద్వారా తమ సంఖ్యాబలాన్ని అమాంతం పెంచుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అదును చూసి పావులు కదపాలి అన్నట్లుగా సరైన సమయంలో ప్రత్యర్థుల బలహీనతల్ని తమకనుకూలంగా మార్చుకునేందుకు ఎన్డీఏ వ్యూహకర్తలు రంగంలోకి దిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో మహారాష్ట్రలో ఎదురైన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఉద్ధవ్ గ్రూప్ ఎంపీలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలో అధికారికంగా విలీనం అవుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ ఉద్ధవ్, శరద్ పవార్ వర్గాల నుంచి కనీసం 10 లేదా 12 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు వస్తాయి. ఆశించిన 3/2 మెజారిటీ మార్క్ మరింత చేరువవుతుందని విశ్లేషిస్తున్నారు. వర్షాకాల సమావేశాలకు ముందే ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి సభలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే ఉద్దవ్, పవార్ వర్గాలకు భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ తగులుతుందనేది సులభంగానే అర్థమయ్యేలా ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కమలనాథులు తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. చూశారుగా, మహారాష్ట్రలో రేగుతున్న రాజకీయ చిచ్చు ఎలాంటి మలుపులు తిరుగుతుందో. అసమ్మతి నేతలకు గాలం వేస్తూ ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా చేసే ఆపరేషన్ టైగర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకప్పుడు రాష్ట్రానికే పరిమితమైన ఈ రాజకీయం ఇప్పుడు జాతీయ స్థాయి పొత్తులనే శాసించే స్థాయికి చేరింది. మరి ఇక్కడితో ఈ ఆపరేషన్ ఆగుతుందా, లేక
దక్షిణాదిపై కూడా ఈ వల విసరబోతున్నారా? ఇండియా కూటమిలో రేగుతున్న తాజా తుఫాను గుట్టేంటో ఇప్పుడు మనము చూద్దాం. మరోవైపు దక్షిణాది రాజకీయాల్లో కీలకమైన ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన డీఎంకే వ్యవహరిస్తున్న తీరు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22 మంది లోక్సభ సభ్యులున్న డీఎంకే పార్టీ ప్రతిపక్ష కూటమి నుంచి విడిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు పోరాడే కీలక బిల్లుల ఓటింగ్ సమయాల్లో వాకౌట్ చేయడం ద్వారా ఎన్డీఏ నెత్తిన పాలు పోస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు దాగున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా కీలక ఓటింగ్ సమయాల్లో డీఎంకే సభ నుంచి వాకౌట్ చేయడం అంటే అది ముమ్మాటికి ఎన్డీఏ నెత్తిన పాలు పోయడమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇలా వాకౌట్ చేయడం వల్ల సభలో హాజరైన సభ్యుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి బిల్లుల ఆమోదం మరింత సులభతరం అవుతుందని చట్టసభల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే బాటలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో అధికార పక్షంలో రాజీ పడటమే శ్రేయస్కరమని ఆయా పార్టీలు భావిస్తున్నట్లు సంకేతాలిస్తోంది. జాతీయ పార్టీల ఎత్తుగడలు ఇలా ఉంటే ఆపదలో ఆదుకోవడానికి వైసీపీ వంటి చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో తమకున్న ఇబ్బందులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల దృష్ట్యా ఇటువంటి పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. బిల్లుల ఆమోదం సమయంలో వీరు బయట నుంచి మద్దతివ్వడం లేదా ఓటింగ్కు దూరంగా ఉండటం ద్వారా పరోక్షంగా సహకరించే వ్యూహాన్ని ఎంచుకోవచ్చని అర్థమవుతోంది. ఇక అనధికారిక మద్దతు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా మారనుందనేది ఒక చర్చనీయాంశం. జాతీయ స్థాయిలో పొత్తులు, వాకౌట్లు ఒక ఎత్తు అయితే ప్రాంతీయ పార్టీల అండదండలు మరో ఎత్తు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే నేస్తాలుగా చిన్నా చితక పార్టీలు అండగా నిలుస్తున్న తీరు ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఇలా పరోక్షంగా మద్దతిస్తూ ప్రభుత్వానికి లైన్ క్లియర్ చేస్తున్న ఈ వ్యూహం వెనుక ఉన్నటువంటి అసలు టార్గెట్ ఏంటి? ఈ సంఖ్యాబలంతో మోదీ సర్కార్ పాస్ చేయబోయే ఆ చారిత్రక బిల్లులు ఏంటి? విపక్షాలను నిర్వీర్యం చేసే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టీలన్నీ సహకరిస్తే రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం తలపెట్టిన అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పాస్ అవుతాయనడంలో సందేహం లేదు. మోదీ సర్కార్ అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడానికి ఈ బిల్లుల ఆమోదం అత్యంత కీలకం. భవిష్యత్తులో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల డీలిమిటేషన్ ప్రక్రియను తమకు అనుకూలంగా పూర్తి చేసుకోవాలంటే ఉభయ సభల్లో విశేష మెజారిటీ సాధించడం అనివార్యమని అర్థమవుతోంది. అందుకే ఈ స్థాయిలో ఆపరేషన్లకు తెరతీసి విపక్షాల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్షాలు నిర్వీర్యమైతేనే తమ ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయగలవని కేంద్రం భావిస్తున్నట్టు సంకేతాలిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించి వారి పనిపట్టే పనిలో అగ్రనేతలు మోదీ, అమిత్ షా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారన్న వాదనలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ఎన్డీఏకు తగినంత బలం లేదు. కాబట్టి పెద్దల సభలో సైతం 3/2 మెజారిటీ సాధించేందుకు ఇదే తరహా ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందన్నది కాదనలేని వాస్తవం. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీలను చీల్చడం లేదా వారిని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఉభయ సభల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నట్లు సంకేతాలిస్తోంది. ఒక్కసారి 2 సభల్లోనూ మెజారిటీ లభిస్తే ఇక చారిత్రక నిర్ణయాలు, వివాదాస్పద బిల్లుల్ని సైతం సునాయాసంగా ఆమోదించుకోవచ్చన్నది వారి ప్రధాన వ్యూహంగా చర్చనీయాంశం అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో అధిష్టానం అత్యంత పకడ్బందీగా చేపట్టిన ఈ ఆపరేషన్ జంపింగ్స్ దెబ్బకు ప్రతిపక్ష పార్టీలు కకావికలమవుతున్నాయనేది గ్రౌండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఏ క్షణంలో ఏ నాయకుడు పార్టీ మారతాడో, ఏ ఎంపీ ఎటువైపు మొగ్గు చూపుతాడో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు తమ వెన్నంటే ఉన్న నాయకులు రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తూ ఉండడంతో ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అర్థమవుతోంది. జాతీయ ప్రయోజనాల పేరుతో సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజేత ఎవరన్నది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా వర్షాకాల సమావేశాల నాటికి దేశ రాజకీయాల్లో రాబోతున్న ఈ అనూహ్య మార్పులు ప్రజాస్వామ్య బలోపేతానికా లేక ఏకపక్ష ఆధిపత్యానికా అన్నది విశ్లేషకుల మధ్య తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇది దేశ రాజకీయాల్లో పకడ్బందీగా జరుగుతున్న సంచలన ఆపరేషన్ల తీరు. ఉభయ సభల్లో ఏకపక్ష ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్లో అంతిమంగా నలిగిపోయేది ఎవరనేది అత్యంత కీలకమైన ప్రశ్న. ప్రాంతీయ పార్టీల ఉనికిని తుడిచిపెట్టే స్థాయికి వెళుతున్న ఈ వ్యూహాలు ప్రజాస్వామ్యానికి ఏ మేర మేలు చేస్తాయో కాలమే తేల్చాలి. అధికార దాహం ముందు సిద్ధాంతాలు, పొత్తులు ఎంత బేఖాతరవుతున్నాయో ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశ భవిష్యత్తును శాసించే ఈ రాజకీయ చదరంగంలో రానున్న రోజుల్లో మరిన్ని అనూహ్య సంచలనాలు నమోదు కానున్నాయో వేచి చూడక తప్పదు.